తలమదేకండి కింద వేయండి కాదు అలాగే ఎవరేసి తలమదేకండి ఎమ్మెల్యే గారికి కలిసినప్పుడు మాటల సందర్భంలో నన్ను ఫస్ట్ ఇయర్ పిల్లలకి అన్ని బెనిఫిట్స్ వచ్చేసారు. అప్ టు 10th క్లాస్ వరకు పిల్లలకి అడిగారు. ఎంతమంది ఉన్నారు ఏంటంటే చాలా పర్టికులర్గా అడిగారు. వెంకటరత్న గారికి అందరికీ స్థానిక 11వ డివిజన్ సౌండ్ గారికి అలాగే గౌరవ కోఆప్షన్ సభ్యులు మాజీ డిప్యూటీ మేయర్ గారు చోడే వెంకటరత్న గారికి, కోఆప్షన్ సభ్యులు ఎస్మాన్ రఘుబాబు గారు, అలాగే ప్రిన్సిపల్ గారికి, కళాశాల యాజమాన్యం అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే మరి ఈ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలకు మరి యూనిఫామ్ని అందిస్తూ మన గౌరవ శాసనసభ్యుల వారి సొంత నిధులతో ఈ యూనిఫామ్ని అందజేయడం చాలా సంతోషం. ఎందుకంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మరి ఏ సమస్య వచ్చినా కూడా అది వెంటనే ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా ఆయన నిద్రపోరు. మరి 24 గంటలు మరి ప్రతి రోజు కూడా ఉదయం 9 గంటల నుంచి మరి రాత్రి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి ప్రతి సమస్యని కూడా పరిష్కరించుకోవడం మరి ఆయన ఉన్నటువంటి గొప్పతనం. ఈరోజు మరి సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మరి విద్యకి ఎంతో ప్రాధాన్యతనిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి దానిలో భాగంగా మరి ఇది సొంత నిధులతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేస్తూ తీసుకుంటున్నాను. మన ఈ కాలేజీ యాజమాన్యాన్ని అడిగా, అసలు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి యూనిఫామ్ గవర్నమెంట్ సప్లై చేస్తారంటే ఇంతవరకు లేదండి. త్వరలో ఏమన్నా అమల్లోకి తీసుకొస్తామో దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము శాసనసభ్యులు ఈ యొక్క కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఆదేశిస్తూ పిఆర్ఓ గారు బెల్లంకొండ కిషోర్ గారు దాన్ని అమలు చేయటం. ఎందుకంటే స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఆయనే చూస్తారన్న పిఆర్ఓగా ఆయనకు మరీ ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున మా యొక్క కళాశాల తరఫున యూనిఫామ్ ఇవ్వలేదని వాళ్ళకు ఉండదని చెప్పడం జరిగింది. నేను ఎంతమంది ఉంటారని అడిగాను. అంటే రమారమి 400 చిల్లర అని చెప్పారు ముందు. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా, కానీ సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ యూనిఫామ్ ఉంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదని చెప్పారు. మీరు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు యూనిఫామ్లు వేసుకుని ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఒక్కలే మీరు వేసుకోకుండా చూస్తే మీకు వెల్త్గా ఉంటుందన్న ఉద్దేశంతో, అది ఎప్పుడో ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఏదైతే సంప్రదించి టౌన్ కల్చరల్ అసోసియేషన్ వారి సౌజన్యంతో మీ అందరికీ కూడా 234 మందికి కూడా 2 జతలు మీ యువతే రేపటి బాగుపరులు. మీరు చదువుకునే రోజుల్లో రేపు మీరు మళ్ళీ ఆ వెల్త్ చూపిస్తారు. మాకు ఆ జూనియర్ ఇంటర్మీడియట్లో మాకు యూనిఫామ్ ఇవ్వలేదు, మిగతా వాళ్ళందరికీ ఇచ్చారనేది మీరు ఎక్కడా కూడా మీ జీవితంలో ఎక్కడా కూడా మచ్చ ఉండకూడదన్న ఉద్దేశంతో, అందులో నేను ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు అసలు వెల్త్ ఉండకూడదన్న ఉద్దేశంతో లేడీస్కి కానీ జెంట్స్కి కానీ మంచి యూనిఫామ్ మీ అందరూ కూడా కుట్టించి అందరూ రెగ్యులర్గా మీరు అందరూ కూడా వేసుకోవాలి. మళ్ళీ మీరు అందరూ వేసుకున్న రోజు నేను ఒక రోజు వస్తాను. అందరూ కుట్టించేస్తున్నారా ఏదైనా ఫంక్షన్ చేసుకున్న రోజున మీ అందరి దగ్గరికి మళ్ళీ వస్తా, నేను చూస్తా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మాకు యూనిఫామ్ ఇవ్వలేదని చెప్పి మీరు యజమాన్యాన్ని కానీ ఎక్కడైనా మీరు కామెంట్ చేయకూడదనే ఉద్దేశంతో
మీ అందరికీ కూడా మరి యూనిఫామ్ అరేంజ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి జూనియర్ కాలేజీ అని అంటే ఏలూరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే కాలేజీ. మా చిన్నప్పుడు దీన్ని ఇప్పుడు కూడా కోట తెప్పండి ప్రసిద్ధి. కానీ దీంట్లో నుంచి వెలుగులోకి వెళ్ళిన విద్యార్థులు ఎవరు ఉండట్లా. మరి మీరు ఆ వెలుగు తీసుకొచ్చే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. జూనియర్ కాలేజ్ అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఒక ఐఏఎస్, ఐపీఎస్, లేకపోతే ఒక సైంటిస్ట్, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్. ఎందుకంటే మా చోడే వెంకటరత్నం గారు ఇక్కడ చదువుకున్నట్టున్నాడు. అప్పుడప్పుడు చదువుకున్నారా? మరి ఆయన చదువుకున్నాడు. ఇప్పుడే మరి ఉన్నత స్థానంలోకి ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు. మరి ఆయన చివరి స్టేజ్లో. ఏదైనప్పటికీ కూడా మీరు కూడా మరి ఏదో ఒక ఉన్నత స్టేజ్లోకి రావాలనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా అన్ని సకల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మీరు తప్పనిసరిగా ఆ ప్రతిభను కనిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకోవడం జరుగుతుంది.